ఫిబ్రవరి 16 శుక్రవారం నిర్వహించబడే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ రఫీక్ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ హాజరై ప్రసంగించారు. ఫిబ్రవరి 16 శుక్రవారం నిర్వహించబడే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ రఫీక్ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ హాజరైనారు. ఈ సందర్భంగా ఎల్వి యాదవ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నందున కార్మికులకు భద్రత లేకుండా పోయిందని, కార్మికులకు నష్టం జరుగుతుందని సంస్థలను ప్రైవేట్ పరం చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఉన్నదాన్ని అన్ని రంగాలలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలలో విస్తరించాలని, అదేవిధంగా రైతాంగ పనులను కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్గా ఉద్యోగులను నియమించాలని ఆయన కోరారు. అన్ని రంగాల్లో ఉన్న కార్మికులకు ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, పార్లమెంటు అధికార ప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి గోగుళ్ల నాగరాజు, నాయకులు జంపాల చంద్రశేఖర్, భూతం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.